ఒక మైండ్ గేమ్. ఏంటి అంటే ఒక ప్రచారం లైన్లోకి తీసుకురావడం. బీజేపీకి తగిన మెజార్టీ రాదు, బీజేపీకి అధికారంలోకి రాదు, నరేంద్ర మోడీ రాడు, ఇది రాహుల్ గాంధీ లేకపోతే కేజ్రీవాల్ ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి మైండ్ గేమ్కి తోడు సెన్సెక్స్ మీదన విదేశాలకు సంబంధించినటువంటి హస్తం చాలా గట్టిగా నడుస్తుంది. నేను ఇంతకుముందే చెప్పా మోడీ మీద కుట్రలో. అందులో భాగంగా స్టాక్ మార్కెట్ని డౌన్ చేసే కుట్ర. ఇది ఇప్పుడు కాదు, 2014లోనూ జరిగింది. మోడీ వచ్చేస్తే దేశం అల్లకల్లోలం అయిపోతుందని అప్పట్లో 20% క్రాష్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి రాగానే చక్కగా సక్సెస్ఫుల్గా నడిచింది. భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అత్యధికమైనటువంటి స్థిరమైనటువంటి విధంగా సాగుతూ వచ్చింది స్టాక్ మార్కెట్లు. ఇప్పుడు రికార్డు భారతదేశంలో ఇంతవరకు గత 75 ఏళ్లలో అయినంత రికార్డులు నమోదవుతున్నాయి. అట్లాంటి స్టాక్ మార్కెట్ని కుప్పకూల్చేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దానికి 2 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, విదేశీ శక్తుల ప్రమేయంతో మోడీ పడిపోతున్నాడన్న ప్రొజెక్ట్ చేయడం. రెండవ కోణం కనబడుతుంది, అదేంటంటే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి మోడీ పడిపోతున్నాడని వీళ్ళ ప్రచారాన్ని నమ్మి అదే రేపొద్దున మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిపోతే నాశనం అయిపోతుంది దేశం అని భయపడి అమ్ముకుంటున్నటువంటిది. ఈ రెండిట్లో ఏది నిజమన్నటువంటిది అందులో తమ షేర్లు అమ్మేటటువంటి వాళ్ళకి తెలుసు, కొనేటటువంటి వాళ్ళకి తెలుసు. బట్ ఈ వ్యవహారం మాత్రం దీని వెనకాల ఖచ్చితంగా అయితే కుట్ర కనబడుతోంది.